శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మార్చి 29 నుంచి ఏప్రిల్ 4 మధ్యలో జరగబోయే వారఫలాలు పరిశీలిద్దాం. ఈ వారం ప్రధానంగా మిథున రాశి వారికి రాశి యందు ఉన్నటువంటి గురుగ్రహం తన సొంత నక్షత్రమైనటువంటి పునర్వసు నక్షత్రం మీద సంచరించడం వల్ల పర్టికులర్గా ఈ గురువు ఈ వారం అంతా మీకు సప్తమ దశమ భావ ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయాల్లో మీరు ఏదైనా వివాహ ప్రయత్నాలు చేస్తుంటే అవి కంప్లీట్గా సక్సెస్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. దీనికి ఇంకా సపోర్ట్ ఏం చేస్తుందంటే శుక్రగ్రహం 11వ స్థానంలో ఈ వారం అంతా సంచరిస్తూ ఉన్నారు. అంటే మనకి 5వ స్థానాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు ప్రేమకి కారణమవుతుంటాడు. అటువంటి శుక్రుడు లాభస్థానంలో సంచరించడం వల్ల ప్రేమ వివాహం చేసుకుందాం అనుకున్న వారికి, పరస్పరం అర్థం చేసుకున్న వారికి, లేదంటే మీ మనసులో ఉన్నటువంటి మాట మీరు ఇష్టపడుతున్న వారికి చెప్పి అది వివాహం దాకా తీసుకువెళ్ళడానికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. మీరు ఏమాత్రం ఆలస్యం చేయకుండా వివాహం డేట్ ఫిక్స్ చేసుకోవడం, పెద్దవారికి చెప్పడం, అలాగే పరస్పరం ఒక అంగీకారానికి రావడంతో మీ యొక్క ప్రేమ వ్యవహారాలు, పెళ్లి వ్యవహారాలు సుఖాంతం అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే దశమభావ ఫలితాలు, మరి దశమాధిపతిగా ఉన్నటువంటి ఈ గురువు కూడా రాశి యందు ఉండడం వలన ఎవరి యొక్క ప్రమేయం లేకుండా మీ స్వయం కృషితోనే ఉద్యోగం సంపాదించాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. నిరుద్యోగులకి మీరు ఎక్కడ ఏ దేశంలో ఉన్నా విదేశంలో ఉన్నా కంప్లీట్గా ఈ వారంలో మీరు చేస్తున్నటువంటి ఉద్యోగ ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి కూడా ఇది చాలా అనుకూలమైనటువంటి సమయం. అయితే మరీ పెద్ద స్థాయి ఉద్యోగం అయితే రాదు, కానీ చిన్న స్థాయి ఉద్యోగం కంపల్సరీగా వస్తుంది. ఎందుకంటే ఈ మిథున రాశి వారికి ఆల్రెడీ దశమ స్థానంలో రవి, తృతీయాధిపతిగా ఉన్నటువంటి రవి దిగ్బలుడై ఉన్నాడు. అందువల్ల శనితో కలిసి ఉన్నప్పుడు ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా వారసత్వంగా రావాల్సిన పదవి లాంటిది ఏమైనా వస్తుంది. మీ పెద్దవారి నుంచి వారసత్వంగా మీకు రావాల్సినటువంటి వృత్తి కానీ ఉద్యోగం కానీ ఏదైనా ఒక సొసైటీలోనో, ఒక ఎండోమెంట్స్లోనో, ఒక దేవాలయంలోనో, ఒక ట్రస్టీ లాంటిదో, ఒక వార్డు మెంబరో, సొసైటీ మెంబరో ఏదో ఒకటి మీకు వారసత్వంగా రావడం జరిగే అవకాశం ఉంది. దాంతో కుజగ్రహం ఇదే వారంలో 2వ తారీఖు నుంచి కుజుడు కూడా దశమ స్థానంలోకి వస్తూ అదే స్థానంలో దిగ్బలుడై ఉండడం వల్ల మొత్తం మీద 3 ప్రధాన గ్రహాలు దశమ స్థానంలో అత్యంత బలవంతుడై ఉండడం వల్ల అటు మీరు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నా, గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నా, సాధారణ ఉద్యోగులా ఉన్నా కంప్లీట్గా ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది, ట్రాన్స్ఫర్ ఉంటుంది, కొత్త పదవి అవకాశాలు కూడా రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా శుక్రుడు లాభస్థానంలో ఉండడం వలన మీరు ఏదో ఒక శుభ సమాచారం మీ ఇష్టమైన వారి నుంచి తెలుసుకుంటారు. కొత్తగా పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఏదన్నా ఒక స్త్రీ మీకు పరిచయం అవడం, మీ జీవితంలో ఎంటర్ అవ్వడం, ఆమె యొక్క సలహాలు సహకారంతో మీ జీవితాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా అది ఒక స్త్రీ అన్నది మీ అక్కయ్య అవ్వచ్చు, వదిన గారు అవ్వచ్చు, మదర్ అవ్వచ్చు, ఏదైనా ఒక స్త్రీ సహకారంతో ఈ వారంలో మీకు కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంటుంది. వివాహ విషయంలో కూడా మీకు ఒక ప్రధానమైనటువంటి భూమికగా మీ కుటుంబంలో ఒక స్త్రీ మిమ్మల్ని ప్రోత్సహించడం కానీ, దగ్గరుండి వివాహం జరిపించడం కానీ జరిగే అవకాశం ఉంది. ఓవరాల్గా మిథున రాశి వారికి శుభగ్రహం రాశిలో సంచరించడం వల్ల ఏవైనా మంచి అవకాశాలు వస్తాయి, మంచి నిర్ణయాలు తీసుకుంటారు. లాభస్థానంలో ఒక శుభగ్రహం శుక్రగ్రహంగా ఉండడం వల్ల మంచి మిత్రులు లభిస్తారు. ఇవన్నీ కూడా ఈ జాతకుడికి ఈ వారంలో మరింత అదృష్టాన్ని, చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి కొన్ని శుభ కార్యక్రమాలు, శుభవార్తలు ఈ వారం మీరు వినడం జరుగుతుంది. పర్టికులర్గా ఈ వారం మనం చేయవలసినటువంటి పరిహారం ఏంటంటే, ఇప్పుడు ఈ వార ప్రారంభంలో సూర్య భగవానుడు, శని భగవానుడు దగ్గరగా కలిసి సంచరించడం జరుగుతుంది. ఇంచుమించుగా దగ్గర డిగ్రీలో ఉండడం వల్ల మరి ఈ శని భగవానుడు కొంతవరకు కంబస్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది, అస్తంగత్యం చెందడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఈ ఉద్యోగస్తులకి చాలా ఇబ్బందులు కలుగుతుంటాయి. రవి కూడా శని భగవానుడితో కలిసి ఉండడం వలన తన యొక్క సంపూర్ణ ఫలితాలను ఇవ్వడం లేకపోతుంటాడు. అంటే ఇప్పుడు రవి యొక్క కుమారుడు శని అయినప్పుడు కూడా ఈ 2 విభిన్న
ధ్రువాలు కలిగినటువంటి గ్రహాలు అవటం మాట. అంటే ఒకరికి ఒకరికి ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనటువంటి సమన్వయం కుదరడం మాట. అందువలన ఈ 2 గ్రహాలు కలిసి ఏ రాశిలో ఉన్నా ఆ రాశి యొక్క కారకత్వాలు చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటాయి. సో ఈ కారణం వల్ల ఏంటంటే ఎవరైనా సరే ఈ సమయంలో వ్యక్తిగత ఆరోగ్యం కొరకు కానీ, తండ్రి గారి ఆరోగ్యం కొరకు కానీ, లేదంటే ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ కంప్లీట్గా ఈ 2 గ్రహాలని మీరు పరిహారం చేసుకోవాల్సి వస్తుంది. మనం నిరంతరం 100% పరిహారం చేసుకోవాల్సిన గ్రహం సూర్య భగవానుడు. అంటే సూర్యుడే మనకి వెలుగుని, జీవితాన్ని, ప్రాణాన్ని అన్నీ సమకూరుస్తూ ఉంటాడు. సూర్య భగవాను మాత్రమే ధనాన్ని జాతకుడికి ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనాన్ని కానీ, ఆరోగ్యాన్ని కానీ సూర్య భగవానుడు ఇస్తాడు. కాబట్టి కంప్లీట్గా మీరు సూర్య భగవానుని ప్రతిరోజు సూర్య నమస్కారం ద్వారా, ఆదివారం నియమంగా ఉండడం ద్వారా, తండ్రి గారిని, తండ్రి సమానమైన వ్యక్తుల్ని గౌరవించడం ద్వారా కంప్లీట్గా మీకు సూర్య భగవానుడి అనుగ్రహం లభిస్తూ ఉంటుంది. అంటే ఈ సమయంలో మీకు ఏదైనా కొత్త ఉద్యోగం ప్రయత్నం చేస్తున్న నిరుద్యోగులైన వారు ఎవరైనా సరే ఈ సమయంలో మీ యొక్క తండ్రి గారికి కానీ, గురువు గారికి కానీ తెలుపు రంగు వస్త్రాలు సమర్పించి వారి ఆశీర్వాదం తీసుకోవడం వలన మీకు ఉద్యోగ ప్రయత్నంలో ఉద్యోగం నెరవేరే అవకాశం ఉంది. అలాగే ప్రస్తుతం మరి ఈ సమయంలో మీరు ఉద్యోగం కొరకు ఆశిస్తున్నటువంటి నిరుద్యోగులు ఎవరైనా ఉంటే మీరు శ్రీరాముల వారి పట్టాభిషేకం ఫోటో ఒకటి తీసుకొని ఆ పట్టాభిషేకం అన్నటువంటి ఫోటోకి మీకు సాధనతార రోజు కానీ, మీ నక్షత్రానికి సాధనతార రోజు కానీ, లేదంటే క్షేమతార రోజు, లేదంటే సంపత్తు తారాబలం చూసుకొని ఆ శ్రీరామ పట్టాభిషేకాన్ని రామరక్షా స్తోత్రం అన్నది పారాయణ చేసి రాముల వారికి, లక్ష్మణుల వారికి, భరత శత్రులు అందరికీ కూడా ఆలోచించుకొని ఒక చక్కని అంటే మీరు ఏదైతే తింటారో అటువంటి భోజనాన్ని నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది. అలాగే ఎవరైనా అన్నదమ్ములు ఉంటే ఒక 2 కానీ 4 కానీ ఉంటే అన్నదమ్ములైన వారికి మీరు ఆ రోజు ఆహ్వానించి వారికి భోజనం పెట్టడం వల్ల మీకు కంప్లీట్గా నిరుద్యోగ సమస్య ఏమన్నా ఉంటే పరిష్కారం అవుతుంది, కొత్త ఉద్యోగం వస్తుంది, అన్నదమ్ముల మధ్య స్నేహభావం ఏర్పడుతుంది, పరస్పరం ఒకరు సహకరించుకోవడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా మీరు ఎక్కడున్నా ఎలా ఉన్నా మీకోసం మీరు బాగుండాలి, మీకు ఉద్యోగం రావాలి అనుకుని ఒక 4-3 ఆలోచిస్తే మాత్రం కంపల్సరీగా మీకు అటువంటి ఉద్యోగం కానీ, వ్యాపారంలో అభివృద్ధి కానీ వస్తూ ఉంటుంది. అదే కొంతమంది మీరు పాడైపోవాలి, నాశనం అయిపోవాలి కానీ ఏ ఒక్కరు కానీ 2 కానీ ఆ విధంగా కోరుకోవడం వల్ల కంప్లీట్గా మీరు ఎంత మంచి స్థితిలో ఉన్నా ఇలాగ నాశనం అవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి సాధారణంగా అటువంటి వారికి దృష్టిలో పడకుండా మంచి వారితో స్నేహం చేయడం వల్ల అన్నదమ్ముల మధ్య సఖ్యత ఏర్పడుతుంది, ఉద్యోగపరంగా అభివృద్ధి కలిగే అవకాశం ఉంది. ప్రేక్షకులకు విజ్ఞప్తి, ఈ వారం అంటే 29 మార్చి 2026 తేదీన ఆదివారం రోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగిలింగంపల్లిలో ఒక జ్యోతిష్య మహాసభ మా ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ జ్యోతిష్య మహాసభ ఉదయం 9:30 నుంచి సాయంకాలం 5:30 వరకు ఉంటుంది. ప్రవేశం అన్నది పూర్తిగా ఉచితం. అన్ని సౌకర్యాలు మీకు సభలో ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. అంటే భోజన సౌకర్యాలు వగైరా వగైరా. ఈ సభలో ప్రముఖ జ్యోతిష పండితులైనటువంటి శ్రీ నానాజీ పట్నాయక్ గారు, అలాగే మల్లాది మణి గారు, జనార్దన్ ఠాగూర్ గారు, అలాగే బంగారయ్య శర్మ గారు, నీలం పూర్ణమోహన్ గారు, ఎన్ విజయశంకర్ గారు, అలాగే విజయలక్ష్మి గారు మొదలగు ప్రముఖ జ్యోతిష్కులు వారి వారి ప్రసంగాలు వినిపిస్తారు. ఈ సభలో వచ్చినటువంటి ప్రేక్షకులు ఎవరైనా ఉంటే వారి యొక్క సందేహాలు ఏవైనా ఉంటే సభాముఖంగా ఈ పండితుల వద్ద మీరు తెలుసుకొని దానికి సరైనటువంటి సమాధానాలు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. జ్యోతిషంపై ఆసక్తి ఉన్నవారు తప్పకుండా ఈ సభకు హాజరై మమ్మల్ని మా సభని విజయవంతం చేస్తారని ఆశిస్తూ స్వస్తి, శుభం.